ఆయన లోతుల తెలుసు ఏంటది నేను చేసేది తప్పని. ప్రతిరోజు ఉదయం లేసి నేను మళ్ళా పాపంలో పడిపోయాను ప్రభా, నేను మళ్ళా పాపంలో పడిపోయాను, ప్రార్థించడానికి కూడా నాకు అర్హత లేదు అని అనుకుంటూ ఉన్నాడు. రోజు లేసిందే రాత్రంతా పాపము చేస్తూ పొద్దున ఈ ఫీల్ సో గిల్టీ, సో కండెమ్డ్. అటువంటి పరిస్థితుల్లో నా దేవుడు లేడు, నా దేవుడు లేడు, నా దేవుడు తప్పకుండా నన్ను విడిచి వెళ్ళిపోయాడు. ఎందుకంటే నేను ఇంత పాపిష్టి బ్రతుకునే నేను బ్రతుకుతున్నాను కదా. రోజు ఇంకెలుగెత్తి ఏడ్చేశాడు, ఏసయ్య నిజంగా నువ్వు ఉన్నావా అని మొర పెట్టుకుంటే ఎలుగెత్తి ఏడుస్తుంటే, నిజంగా నువ్వు నా పక్షాన ఉన్నావా, నేను ఇంత పాపంలో ఉన్నాను అని, నాకు జేము లేదు, ఏదైతే చేయొద్దు అనుకున్నాను అదే చేస్తున్నాను దేవా, నాకు డెలివరెన్స్ కావాలని ఎలుగెత్తి మొర పెట్టుకున్నప్పుడు యేసు ప్రభు అన్నాడు ఒకటి, నేను ఇంకను ఇక్కడే ఉన్నాను, నేను ఇంకను నీ దగ్గరే ఉన్నాను, ఐఎమ్ స్టిల్ విత్ యూ, నీ పక్కనే ఉన్నాను, నీలోనే ఉన్నాను. పరిశుద్ధాత్ముడు మనలో లేకపోతే మనకి కన్విక్షన్ ఉండదండి.